హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి సండే షూట్ చేసిన వ్లాగ్. ఈ ప్లాన్స్ వచ్చేసి మావి, మా పక్కింటి ఆంటీ సుందర ఆంటీ వాళ్ళవి. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అనేసి మీకు చూపిస్తున్నాను. అలాగే సుందర ఆంటీ వాళ్ళు మేము కూడా ఇయర్ చిక్కుడుకాయ పాదు అయితే పెట్టుకున్నాం. అది చాలా బాగా గ్రో అయిందని మీకు చూపిస్తున్నాం. లాస్ట్ ఇయర్ అయితే మేము చాలా సఫర్ అయ్యాము ఈ చిక్కుడుకాయల వల్ల. ఎందుకంటే మాకు చాలా ఇష్టం ఇవి. ఫెర్టిలైజర్స్ ఏమీ వాడకుండా పండిస్తాం కాబట్టి ఏ మందులు ఏమీ ఉండవు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. మేము వేసుకోలేదు, సుందరాంటి వాళ్ళు వేసుకోలేదు. అంటే పెట్టుకున్నాం కానీ ఆ ఎలకలు అవి తవ్వేసి ఆ విత్తనాలు తినేయడం వల్ల మాకు రాలేదు. మీకు లాస్ట్ టైం ఫస్ట్ వ్లాగ్స్లో చూపించాను. మా నాన్నగారు దీనికోసమని చిన్న పందిరి వేశారు. ఇప్పుడు ఈ పందిరంతా అల్లేసుకుంది. ఇది పాదు. కాకపోతే ఇంటి వెనకాల కుమారి అమ్మమ్మ అని ఆవిడ ఉంటారు. ఆవిడైతే మాకు ఇచ్చారు ఒక 4-5 టైమ్స్. కావాల్సినప్పుడు ఆవిడని అడిగి అయితే మేము వండుకునే వాళ్ళం ఈ కూర. ఇప్పుడు ఎవరిని అడగక్కర్లేదు. మేమే ఇప్పుడు ఇంకొకరికి ఎవరికైనా ఇవ్వచ్చు. చాలా అంటే చాలా కాయలు కాస్తాయి దీనికి. జనవరిలోగా ఇదంతా ప్రిపేర్ అయిపోతుంది. అప్పుడు కూడా మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాము. ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్లో అమ్మ బెండకాయ మొక్కలు అయితే వేసింది. అవే చిన్న చిన్న బెండకాయలు అయితే వస్తున్నాయి. ఒక 2 టమాటోస్, ఒక 2 బెండకాయ మొక్కలు, అలాగే వంకాయ మొక్కలు వేసుకుంటే మనకి ఇంచక్క కూరకి సరిపోతాయి. పనులన్నీ అయిపోయిన తర్వాత నేను, చెల్లి, జాక్బాబు, గిఫ్ట్ తల్లి, గోల్డ్ తల్లి చర్చ్కి వెళ్ళాం. ఇక్కడ పాస్టమ్ గారు అయితే వాక్యం చెప్తున్నారు. అందరూ ఎంత శ్రద్ధగా వింటున్నారో. ఈరోజు జాక్బాబు కూడా వచ్చారు చర్చికి. అసలే ఏమీ పేచీ పెట్టకుండా జాక్బాబు కూడా హ్యాపీగా దేవుని సన్నిధిలో దీవెనలు పొందుకునే భాగ్యాన్ని దేవుడు జాక్బాబుకి ఇచ్చాడు. ఈరోజు లాస్ట్ అయ్యేంత వరకు ఉన్నాం అందరము. ఇక్కడ మాస్టరమ్మ గారు అయితే వాక్యం ఏం చెప్తున్నారంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలని చెప్తున్నారు. అలాగే చర్చ్ అస్సలే మానకూడదు, ప్రతి ఆదివారం వెళ్ళాలి అని చెప్తున్నారు. చాలా వివరంగానే అందరూ చాలా కాన్సన్ట్రేట్గా వింటున్నారు. నా ప్లేస్ వచ్చి ఫస్ట్లోనే, కానీ నేను ఈరోజు బ్యాక్ సైడ్ చైర్లో కూర్చున్నా. ఎందుకంటే జాక్బాబు వచ్చాడు. ఫ్రంట్ కూర్చోవడం వల్ల జాక్బాబు సౌండ్ సిస్టమ్కి భయపడిపోతున్నాడని చెప్పేసి ఇంకా తను తీసుకుని నేను బ్యాక్ సైడ్ వస్తాను. నేను చెల్లిని ఇంకా చైర్లో కూర్చున్నా. అందుకని వీడియో తీయడానికి నాకు బాగా అయితే వీలు దొరికింది. దేవుడు ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చాడు. లాస్ట్ నుంచి అందరినీ వీడియో తీసుకొచ్చాను. అదే ఫస్ట్లో కూర్చుంటే వీడియో తీసుకోవడానికి కూడా నాకు అవ్వట్లేదు. ఈరోజు మొత్తం అందరినీ కవర్ చేసుకోగలిగాను నేను. మా చర్చ్ అంటే మాకు చాలా ఇష్టం. మా పాస్టర్ గారు చాలా పెద్ద చర్చ్ బిల్డ్ చేశారు. చర్చ్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే అబ్బాయి ఎంత బాగుంది మీ చర్చ్, నిజంగా హెవెన్లో ఉన్నట్టు ఉంది, చాలా విశాలంగా ప్రశాంతంగా చర్చ్ అంటే ఇలానే ఉంటుందేమో అనేసి చాలా అందరూ హ్యాపీ ఫీల్ అవుతాం మేమందరం. చర్చ అయిపోగానే ఫస్ట్ అయితే మేమే వచ్చేస్తున్నాం. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. మళ్ళీ లాస్ట్ రావాలంటే జాక్బాబుతో మళ్ళీ మేము ఇబ్బంది ఫీల్ అవ్వాలని చెప్పి అందరికన్నా ఫస్ట్ మేమే వచ్చేస్తున్నాము. జాక్బాబు ఎప్పుడో వచ్చి ఒక పావుగంట ఉండి వెళ్ళిపోతుండేవాడు, కానీ ఈరోజు అయితే లాస్ట్ వరకు ఉన్నాడు. సో హ్యాపీ ఫర్ దట్. గోల్డ్ స్లిప్పర్స్ అయితే కనపడట్లేదు, అవే వెతుక్కుంటున్నాం ఇక్కడ ఎక్కడున్నాయి ఏంటని చెప్పేసి. ఈరోజు ఎండ అయితే అంత ఎక్కువ ఏమీ లేదు, పర్వాలేదు, బాగానే ఉంది. అందుకే జాక్ మాకు కోఆపరేట్ చేయగలిగాడు ఇరిటేట్ అవ్వకుండా. ఎవరైనా మా చర్చ్ చూడాలనుకుంటే నేను షార్ట్స్లో పెట్టాను మా చర్చ్ ఎలా ఉంటుందో ఏంటని. ఈసారి బ్లాగ్లో కూడా క్లియర్గా చర్చ్ బ్లాగ్ అయితే తీస్తాను. నాకు బైబిల్ అలా చేతిలో పట్టుకుని చర్చ్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం అస్సలు నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే పీపుల్ హ్యాస్ టు నో దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు చర్చ్. అలా చర్చ్కి వెళ్ళేటప్పుడు నేను బైబిల్ అందరికీ కనబడేలా వెళ్ళడం అంటే నాకు అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా దూర ప్రదేశాలకు వెళ్ళేటప్పుడే నేను హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తాను. ఇప్పుడైతే చర్చ్కి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకునేటప్పుడు బైబిల్ని తీసుకుంటున్నాం. కానీ మా చిన్నప్పుడు అయితే నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే నేను మా చెల్లి, మా అక్క, మేమందరం కూడా మా స్కూల్ వాళ్ళందరం కూడా బైబిల్ని కంపల్సరీ మా స్కూల్ బ్యాగ్లో క్యారీ చేసేవాళ్ళం. ఎందుకంటే మా స్కూల్లో ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ చేసే ముందు మాకు క్యాటకిజం క్లాస్ తీసుకునేవారు. అంటే సండే స్కూల్ లాంటిది అది.
మేము ఫాదర్ సిస్టర్స్ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్న గురించి మాకు ఒక గొప్ప అవకాశం అయితే దొరికింది. ఇంటికి వచ్చేసాం. ఈరోజు సండే స్పెషల్గా నేను ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అయితే చేసా. చెల్లు అటు వెళ్ళిపోయింది, నేను ఇటు వచ్చేసాను. తర్వాత ఈవినింగ్ రెస్ట్ తీసుకున్న తర్వాత కంపల్సరీ సండే వస్తే ఈవినింగ్ మా ఇంటికి అయితే వెళ్ళాలి. నేను గోల్డ్ తల్లి గిఫ్ట్ తల్లి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇదివరకటి కంటే ఇప్పుడు మా పిల్లలకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ జూపిన్ ఉంది, తమ్ముడితో బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి అస్సలు అంటే సండేస్ స్కిప్ చేయట్లేదు. మా గోల్డ్ తల్లి అయితే ఇంక చెప్పక్కర్లొద్దు. మా గోల్డ్ తల్లి అంటే అంతకన్నా ఎక్కువైపోయింది మా గిఫ్ట్ తల్లి. ఇంకా కొంచెం హాలిడే వచ్చినా సరే, ఒకరోజు హాలిడే వచ్చినా సరే అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలమ్మా, అమ్మమ్మ ఇంటికి వెళ్దాం, గమ్మున పనులు చేసుకో అనేసి అంటూ ఉంటున్నారు. ఇద్దరు కూడా వచ్చేసారు. జాక్బా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అయితే కూర్చొని చూస్తున్నాడు వాళ్ళ అక్క వాళ్ళకి. ఇప్పుడు జాక్ బాబు గోల్డీ గిఫ్టీ ఎలా ఆడతారో చూడండి. గిఫ్ట్ తల్లి పాపం ఇప్పటివరకు ముగ్గురు చెల్లెల్ని ఎత్తుకుని ఆడించింది. ముగ్గురు చెల్లెల తర్వాత వచ్చిన తమ్ముడు వీడు. అందుకనే గిఫ్టీకి అయితే చిన్న బాబు అంటే చాలా ఇష్టం. చాలాసేపు వాడిని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటుంది. వాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్తే గిఫ్టీ రోజు కాలేజ్ నుంచి వచ్చి, అమ్మ తమ్ముడు ఎప్పుడు వస్తాడమ్మా, ఇంకెన్ని రోజులు ఉంటాడమ్మా, అక్కడ వచ్చేయమని చెప్పమ్మా ఇక్కడికి, ఇంకా బెంగళూరు వెళ్ళట్లేదు కదా చూపిని, అప్పటి వరకు ఇక్కడే ఉండమనమ్మా, తమ్ముడితో ఆడుకోవచ్చు, ఎలా ఉన్నాడో ఏది చేస్తున్నాడో అని చెప్పి తమ్ముడు గురించే మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ గిఫ్ట్ అక్క అయితే. చూడండి ఎంత హ్యాపీగా వాళ్ళ తమ్ముడితోటి ఆడుకుంటుందో. వాళ్ళ తమ్ముడు అంతే, వాళ్ళ గిఫ్ట్ అక్కని చూడగానే ఇంక వెళ్ళిపోవాలి పట్టు, ఇంక గిఫ్ట్ అక్క ఎత్తుకునే వరకు గిఫ్ట్ అక్క వైపే చూస్తుంటాడు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడో గిఫ్ట్ తోటి గోల్డీ తోటి జాక్ బాబు అయితే. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. జాక్ బాబుని గిఫ్ట్ ఎత్తుకునే ముందు కంపల్సరీ అయితే వాళ్ళు చూపిని జాక్ బాబుకి హగ్గి అయితే వెయ్యాలి, లేకపోతే ఎత్తుకోదు. ఎందుకంటే భయము, ఎక్కడ టాయ్ పోసి పాడు చేస్తాడు ఆ డ్రెస్ అని భయం తనకి. కానీ ఎప్పుడైనా ఒకసారి మర్చిపోయి ఇచ్చిందా వాళ్ళ అక్క మీద మాత్రం టాయ్ పోయకుండా ఉండడు జాక్ బాబు. అంటారు కదా పెద్దలు, ఎవరంటే ఇష్టం ఉంటారో వాళ్ళ మీద టాయ్ పోస్తారని. మేబీ అదేనేమో. జాక్ బాబుకి వాళ్ళ అక్క అంటే ఇష్టం కాబట్టి వాళ్ళ అక్క డ్రెస్సే పాడు చేస్తుంటాడు అస్తమానుని. అక్క చెల్లెలిద్దరూ వాళ్ళ తమ్ముడితోటి పోటాపోటీగా ఆడుకుంటున్నారు, చాలా ఎంజాయ్ చేస్తూ. మా వీధి అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ గోల్డీ స్నాక్స్ కొనుక్కుంటుందంటే ఈ వీధిలోనే మా ఇంటికి ఇంకో ఇంటి దగ్గర షాప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి లేస్ ప్యాకెట్ అయితే కొనుక్కుంది. ఇక్కడ మీకు ఏం చూపిస్తానంటే, శీతాకాలం వచ్చిందంటే అమ్మ కంపల్సరీ పొయ్యి పెడుతుంది. ఒక పాత్ర పెట్టి, పెద్ద పాత్ర, దాంట్లో వేడిలు కాస్తుంది. ఎందుకంటే చలిగా ఉంటుంది కాబట్టి స్నానం చేయడానికి అందరం, ఇంట్లో వాళ్ళందరం వేడి నీళ్ళు స్నానం చేయడానికి అమ్మ రోజు ఈవినింగ్ 5కి స్టార్ట్ చేస్తుంది. 8, 9 వరకు ఈ పాత్ర పొయ్యి మీద అలా మండుతూ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు వేసుకుంటూ ఉంటారు. మేము అమ్మ ఇలా పొయ్యి పెట్టేటప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి మేము కూడా ఈ పొయ్యి చుట్టూ ఈ పొయ్యిని ఆస్వాదిస్తూ ఉంటాం హ్యాపీగా. వింటర్ సీజన్ వస్తే మా విలేజ్లో మ్యాక్సిమం ఇలా చేస్తారు. లోపల పెట్టవచ్చు పొయ్యి, కానీ ఈ పొగ వల్ల మొత్తం అది వాల్స్ అవి పాడైపోతాయని చెప్పి పక్కన పెట్టిందమ్మ. ఎందుకంటే స్టవ్ మీద పెట్టుకోవచ్చు లేదా హీటర్ పెట్టుకోవచ్చు, అవి మంచి ఆరోగ్యం కాదు, ఈ కాచిన వాటర్ అయితే మంచిది అని చెప్పేసి ఇదే మేము వాడుతాం. దట్టు మా విలేజ్లో బోల్డ్ అన్ని పొలాలు కూడా ఉంటాయి మా పొలంలోని. అవి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి. అలాగే ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.